సర్వేలతో అభ్యర్థుల ఎంపిక. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు. ఒక్కో స్థానం నుంచి సుమారు 5 పేర్లతో లిస్టు. ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్. ఇప్పటికే పార్టీ బలాబలాలపై వార్డుల్లో సర్వేలు. రిజర్వేషన్లు వచ్చాక మరోసారి చేయించేలా ప్లాన్. మొదటి దఫాలో పార్టీకి ఉన్న ఆచరణపై సర్వే. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎలక్షన్స్ను సైతం ఆయా పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోని కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ధారించాయి. ఇందులో భాగంగా వార్డులు, డివిజన్లలో సర్వేలు చేయించి క్యాండిడేట్లను ఫైనల్ చేయాలని భావిస్తూ ఉన్నాయి. ఇది పరిస్థితి. మరి చూద్దాం. మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. సర్పంచ్ ఎన్నికలకే కోట్లు. అసలు పటంచెరు సర్పంచ్ అయితే 15 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒక్క సర్పంచ్కి. అంటే అర్థం చేసి అంత ఖర్చు పెడుతుందంటే వాళ్ళు ఎంత రాబడుతున్నారు అనేది కూడా దయచేసి ప్రజలందరూ ఆలోచించాలా. సర్పంచ్ ఎన్నికకి ఎంత ఉంటే కౌన్సిలర్కి ఎంత ఉండాలి? ఒకనొక పటంచేరు ఏరియాలో 15 కోట్లు క్రాస్ అయింది అంటే ఆ 15 కోట్ల నుండి 1500 కోట్ల సర్పంచ్ రాబడతాడని అర్థం. దయచేసి దీన్ని గమనించాలి. దీన్ని ఆచితూచి దయచేసి మీకు అందుబాటులో ఎవరు ఉంటారో దాన్ని ఆలోచించి మీరు ఓటేయండి. డబ్బు ఖర్చు పెట్టేటోడికి కాదు, పని చేసేటోడికి ఓటేయండి.